శ్రోతలకు నమస్కారం. ఈ షాట్లో మనం ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే మార్గశిర మాసం. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా గొప్ప మాసం. దేవతల కాల గణన, శ్రీ మహావిష్ణువు ప్రీతికరం, భక్తి వైరాగ్యాల పరాకాష్ఠ అని శాస్త్రాలు చెబుతాయి. ధనుర్మాసం అంటే ఏమిటి? సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుండి మకర సంక్రాంతి వరకు ఉన్న కాలమే ధనుర్మాసం. సాధారణంగా డిసెంబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసం ప్రత్యేకత. దేవతలకు ఇది బ్రహ్మముహూర్త కాలము. భాగవత పురాణం ప్రకారం మనకు ఒక నెల అయిన ధనుర్మాసము దేవతలకు ఒక ఉదయంతో సమానం. అందుకే తెల్లవారుజామున చేసే పూజలకు, గోదాదేవి, తిరుప్పావై, విష్ణు ఆరాధనకు అసాధారణ ఫలం. శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా ప్రసన్నుడు. ధనుర్మాసం విష్ణుమాసం అని కూడా అంటారు. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తుల పూజలను స్వీకరిస్తారనే పురాణ విశ్వాసం. గోదాదేవి అంటే ఆండాళ్ళు వ్రతమాసం. ఈ మాసంలోనే గోదాదేవి తిరుప్పావై పాసురాలు పాడింది, విష్ణువుని వరించేందుకు వ్రతం చేసింది. అందుకే ధనుర్మాసం అంతా స్త్రీల వ్రతాలు, గృహశాంతి, దాంపత్య సౌఖ్యం కోసం పవిత్రం. శాస్త్రోక్త వివరణ. బ్రహ్మముహూర్తం శక్తివంతం. ఈ కాలంలో సూర్యోదయం ఆలస్యంగా ఉంటుంది, బ్రహ్మముహూర్తం ఎక్కువసేపు ఉంటుంది. ధ్యానం, జపం, పూజలకు ఉత్తమ సమయం. విష్ణు ఆరాధన విధానం. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో శైవ పూజ కన్నా విష్ణు పూజకు ఎక్కువ ఫలం. అందుకే చాలా ఆలయాల్లో సుప్రభాతం, తిరుప్పావై తెల్లవారుజామున పాడుతారు. ఆధ్యాత్మిక అర్థం. మనసులోని అజ్ఞానానికి ఉదయం. ధనుర్మాసం చీకటి ఎక్కువగా ఉండే కాలము. అది సూచించేది మనలోని అజ్ఞాన చీకటిని భక్తి జ్ఞానంతో తొలగించుకోవాలని. విష్ణువు అంటే రక్షకుడు. చలికాలం కష్టం, కఠినత ఎక్కువగా ఉండే సమయం. అందుకే రక్షణ దేవుడైన విష్ణువు పూజ ముఖ్యము. భక్తి మోక్ష మార్గం. ఈ మాసంలో చేసే జపం, వ్రతం, దానం అన్నీ అనేక రెట్లు ఫలిస్తాయని శాస్త్రవాక్యం. ధనుర్మాసంలో చేయవలసినవి: బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి, విష్ణు నామస్మరణ చేయాలి, తిరుప్పావై లేదా విష్ణు సహస్రనామం చదవాలి, గోదాదేవి ఆరాధన చేయాలి, దాన ధర్మాలు చేయాలి. చేయకూడనివి ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదు, అహంకారము, కోపం ఉండకూడదు, అతి భోగాలకు పోకూడదు. ఇది సంక్షిప్తంగా ధనుర్మాసం అంటే ఏంటో తెలుసుకున్నాము. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసి మన ఛానల్కి లైక్ చేసి కామెంట్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.